నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీకి అనుగుణంగా కాకినాడ జిల్లాను అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలో తుని, ఏలేశ్వరంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేసిన ఆయన తొలుత ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయాన్ని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. జలాశయంలోని ప్రస్తుత నీటి సామర్థ్యం, ఏలేరు జలాశయం నుంచి తాగునీటి సరఫరా, పోలవరం ఎల్ఎంసీ ద్వారా వచ్చే నీళ్లు, పంటకు దిగువకు విడుదల చేస్తున్న నీరు, రోజువారీ మెయింటెనెన్స్ వంటి వివరాలను ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న పవర్ హౌస్ను పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏలేరు జలాశయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా ఉపాధి హామీ పని ద్వారా శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంపీడీఓకు సూచించారు. నేను కాకినాడ జిల్లా కలెక్టర్గా ఈ నెల 1వ తారీఖు బాధ్యత స్వీకరించడం జరిగింది. ఈరోజు మన ఏలేశ్వరం ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా వాటర్ మెయింటైన్ చేస్తున్నారు, ఏ నిల్వ చేస్తున్నారు, అదేవిధంగా త్రాగునీరుకు మరియు వ్యవసాయానికి ఏ విధంగా సరఫరా చేస్తారనేది ఇక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు నాకు ఇక్కడ ఉన్న స్టోరేజ్ కెపాసిటీ గురించి, అదేవిధంగా మన పోలవరం ఎల్ఎంసీ ద్వారా వచ్చే నీళ్ళు గురించి, కింద సాగు కోసం వాళ్ళు ప్రతి సంవత్సరం దాదాపు 60,000 ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్తున్నారు. దాని గురించి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ గురించి వివరించడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా వాళ్ళు తెలియజేశారు. అవి అడిగి తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన చర్యలు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్ళి త్వరలో పరిష్కరించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టే విధానంలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శుక్రవారం తుని పట్టణానికి సంబంధించి డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ప్రతిపాదించిన ఎస్ఎన్వరం రామకృష్ణనగర్ కాలనీ వెనుక ఉన్న కొండ పోరంబోకు స్థలాన్ని పరిశీలించారు. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మురుగునీటి శుద్ధి కర్మాగారం, ఎస్టీపీ ఏర్పాటులో భాగంగా అవసరమైన స్థల సేకరణకు సంబంధించి తుని పట్టణ పరిధిలో ఉప్పరావు కాలనీ వెనుక ఉన్న స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులు విరగడం తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట తుని తహసీల్దార్ జీవీఎస్ ప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.